అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అక్షత గోపిరెడ్డి, కన్సల్టెంట్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్. 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, కూకట్పల్లి. ఇవాళ మనం మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే పురుషులలో చూసే రీజన్స్ ఏంటి సంతానలేమికి అనే దాన్ని, రీజన్స్ ఏంటి, అసలు అది ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్స్ ఏం లేవా, వీటన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తూ ఒక వెరీ మంచిగా సక్సెస్ ఉన్న ఒక ట్రీట్మెంట్ గురించి కూడా నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే, ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే కన్సీవ్ అవ్వట్లేదు, వాళ్ళకి సంతానలేమి ఉంది అన్నప్పుడు మనం ఎక్కువగా ఫస్ట్ ఫీమేల్స్నే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఫీమేల్కి యూట్రస్ బాగాలేదేమో, ఓవరీ బాగాలేదేమో, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదేమో అని ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా ఫీమేల్ అంటే ఆడవాళ్ళనే చూస్తారు. బట్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడున్న సినారియోలో మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్గా కాంట్రిబ్యూటింగ్ టు ద ఇన్ఫర్టిలిటీ అనమాట. ఇద్దరు ఈక్వల్ షేర్ ఉంటుంది ఇన్ఫర్టిలిటీకి. అయితే మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అని అంటే, మేజర్గా ఏంటి అంటే మేల్స్లో ఉండేది. అయితే ఈ అనేది చాలా ఫ్యాక్టర్స్ ఇండికేట్ చేస్తాయి అన్నమాట హెల్త్ని. ఏంటి అని అంటే, ఒక పీహెచ్ బాగుండాలి, విస్కాసిటీ బాగుండాలి, లిక్విఫాక్షన్ బాగుండాలి. దాంతో పాటుగా మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కౌంట్ బాగుండాలి. ఇంకోటి ఏంటంటే షేప్ బాగుండాలి. ఇంకోటి ఏంటంటే మొటిలిటీ. ఓకేనా, ఇన్ని ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి హెల్త్ని మనం కన్సిడర్ చేయాలి అంటే. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది కౌంట్, షేప్, మొటిలిటీ. అయితే కౌంట్ బాగున్నా కూడా ఒక్కొక్కసారి షేప్ బాగుండదు అనమాట. ఓకేనా, ఒక్కొక్కసారి ఇవి రెండు కౌంట్ బాగుంది, షేప్ బాగుంది, కానీ మొటిలిటీ ఉండదు. ఒక్కొక్కసారి ఇవి మూడు కూడా ఉండవు అనమాట. సో ఏది ఒక్కటి తగ్గినా కూడా అది ఇన్ఫర్టిలిటీకి ఛాన్స్ వెళ్తుంది అనమాట. మరి ఏం చేయొచ్చు, అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు తగ్గిపోతుంది, ఈ హెల్త్ అనేది డే బై డే ఎందుకు డిక్రీజ్ అవుతుంది అని అంటే, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే, మోస్ట్ కామన్ స్ట్రెస్, వర్క్ ఎన్వైర్న్మెంట్, ఎక్కువసేపు టెన్షన్లో ఉండడం. అది ఏమవుతుంది అంటే, స్ట్రెస్ బాగా ఎక్కువ అవుతున్నప్పుడు ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. ఇమ్యూనిటీ డౌన్ అయిపోయింది అనుకోండి, డిఎన్ఏలో చేంజెస్ వస్తాయి. ఓకేనా, ఎపిజెనెటిక్స్ అని చెప్పి, ఇది ఫ్యూచర్లో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ టాపిక్ అనమాట. ఎపిజెనెటిక్స్ ఏంటి అని అంటే, ఒక మనిషి ఒక సర్టెన్ ఎన్విరాన్మెంట్కి మనం ఎక్స్పోజ్ అయినాం అనుకోండి, సంవత్సరాల తరబడి అట్లానే టెన్షన్స్, ఓవర్ థింకింగ్, వర్రీ ఉన్నప్పుడు లోపల డిఎన్ఏ అంటే ఆ జెనెటిక్స్లో చేంజెస్ వస్తాయి అన్నమాట. అలా జెనెటిక్స్ చేంజ్ అయినప్పుడు మనిషికి వీక్ అయిపోతుంది. అది కావాలి, హెల్త్ అని అవ్వనండి, బోన్స్ అన్న ఏదైనా సరే, ఒకసారి డిఎన్ఏలో చేంజెస్ వచ్చినాయంటే మనిషి ఓవరాల్గా వీక్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అట్లా స్ట్రెస్ వచ్చినప్పుడు ఆ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్ రావడం, ఏదైనా లాంగ్గా ఫీవర్ వచ్చింది, చాలా రోజుల నుండి టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ తీసుకుంటున్నారు, అట్లాంటప్పుడు కూడా క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే వారికోసీల్ అంటాం. ఓకేనా, వారికోసీల్స్లో కూడా స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. ఇంకా చాలా చాలా రీజన్స్ ఉంటాయి. నేను మోస్ట్ కామన్ ఇప్పుడు మీతో డిస్కస్ చేశా. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక రీజన్ ఉంటుంది, థైరాయిడ్ ఒక రీజన్ ఉంటుంది, షుగర్స్ ఎక్కువ అవ్వడం, రక్తహీనత. అంతే కదా, బ్లడ్ ఎప్పుడైతే సర్క్యులేషన్ అవ్వదో ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోతే అక్కడ ఉన్న టిష్యూ డెత్ అవుతుంది. టిష్యూ డెత్ అయినప్పుడు కూడా క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. మరి ఇన్ని రీజన్స్ ఉన్నాయి. మరి మెడిసిన్స్, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఆల్కహాల్, సిగరెట్ అవి ఉంటే మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న 3 మంత్స్ ముందు నుంచి అది ఆపేసేయండి. ఖచ్చితంగా 3 మంత్స్ ముందు ఆపేస్తే మీకు కొద్దిగా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అలాగే షుగర్స్ ఎక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకోకుండా తక్కువ మెడికేషన్లో ట్రీట్మెంట్ ఎలా అవుతుందో ఆలోచించండి. ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. మైదా, షుగర్ ఇట్లాంటివి తగ్గించేసేయండి. ఇంకా యోగా ఇన్కల్కేట్ చేయండి. పెల్విక్ ఆర్గన్స్, ఎప్పుడైతే జెనైటల్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్తుందో ఆటోమేటిక్గా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇవన్నీ చేస్తున్నాము, బట్ స్టిల్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వట్లేదు. ఐవీఎఫ్కి వెళ్ళిపోయినారు, ఐయుఐకి వెళ్ళిపోయినారు, బట్ స్టిల్ సక్సెస్ రేట్ అనేది లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి మేము అన్న వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, సో ఐవీఎఫ్, ఐయుఐ దేనికి వెళ్తున్నా కూడా మీరు ఏం చేస్తారు అంటే, ఒక్కసారి
యాక్యుపంక్చర్‌ని గూడా మీ ట్రీట్మెంట్‌లో ఇంక్లూడ్ చేయండి. యాక్యుపంక్చర్ ఒక చాలా ఏజ్ ఓల్డ్ సైన్స్ అనమాట. సైంటిఫికల్లీ ప్రూవెన్, జీరో సైడ్ ఎఫెక్ట్స్, కాస్ట్ ఎఫెక్టివ్. మరి ఇంత మంచి మెడిసిన్, ఇంత మంచి ట్రీట్మెంట్ మొడాలిటీలో ఏం చేస్తామంటే యాక్యుపంక్చర్‌లో ఒక సన్న నీడిల్ తీసుకొని మీ బాడీలో ఉన్న కొన్ని పాయింట్స్‌లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అబ్సల్యూట్‌లీ పెయిన్‌లెస్ అండి. అస్సలు నొప్పి ఉండదు నీడిల్ పెట్టేటప్పుడు. అట్లా నీడిల్ పెట్టి 20 నిమిషాలు ఉంచిన తర్వాత నీడిల్ తీసేసి మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుంది. అలా నీడిల్ పెడితే ఏం జరుగుతుంది అనంటే మన బాడీలో మెరిడియన్స్ ఉంటాయి. ఎనర్జీ ఛానెల్స్ అంటాం. ఎట్లయితే బ్లడ్ ఫ్లోకి రక్తనాళాలు ఉంటాయి. సర్క్యులేటరీకి అంటే నర్వస్ సిస్టమ్‌కి నరాలు ఉంటాయి కదా! అట్లా మన బాడీలో ఎనర్జీ ఫ్లో అవ్వడానికి కూడా కొన్ని మెరిడియన్స్, ఎనర్జీ ఛానెల్స్ అంటాం. అందులో ఉన్న బ్లాక్స్ క్లియర్ అయిపోయి ఎనర్జీస్ పెరుగుతాయి. స్ట్రెస్ తగ్గుతది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎక్కడన్నా నొప్పి ఉంటే పెయిన్ తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎనర్జీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతదో ఖచ్చితంగా అక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ బాడీ సెల్ఫ్ హీల్ చేసుకుంటదనమాట. అలా మీకు క్వాలిటీ అనేది ఖచ్చితంగా యాక్యుపంక్చర్‌తో ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి ఖచ్చితంగా ఈ మొటిలిటీ, ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లాంటి మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూతో మీరు సఫర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా యాక్యుపంక్చర్‌ని ఒక్కసారి మీరు ఇంక్లూడ్ చేసి ఆహ్, మీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా ఇంక్రీజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్‌తో పరిష్కారం.